అలాగే సార్, తప్పకుండా. వచ్చాడు సార్. ఓకే. ఇప్పుడు వచ్చేస్తాను. పుట్టినరోజుకి బందోబస్తా? అతను ఏమైనా హిట్ లిస్ట్ లో ఉన్నాడా? 10,000 మందికైనా అన్నదానం చేస్తారు మేడం. 2 కానిస్టేబుల్స్ ని పంపించమనండి. చెప్పానుగా. ఎస్ మేడం. హలో, మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది బందోబస్తు విషయం? 2 కానిస్టేబుల్స్ ని పంపుతున్నాను సార్. మీ ఏఎస్పీ ఉందా? ఉన్నారు సార్. ముద్దుకృష్ణయ్య గారు మీతో ఫోన్లో మాట్లాడతారట. నా కుమారుడి పుట్టినరోజు కార్యక్రమం ఎంతో వైభవంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మత్సుకి 1 కానిస్టేబుల్ని మీ పోలీస్ స్టేషన్లో కాపలా ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ నా ఇంటికి బందోబస్తుకు పంపించు. అంతమందిని పంపడానికి ఇదేమన్నా మీ 4 ఫాదర్స్ జాగిరిదారి అనుకున్నావా? నా కొడుకేమన్నా అడ్రస్ లేని అనామకుడు అనుకున్నావా? జైలుకు పంపించి గురుదక్షిణ చెల్లిస్తానని శపథం చేశావట. వాణ్ణి నీకు అందనంత ఎత్తుకు ఎదిగేలా చేయడానికే ఈ ఫంక్షను. ఖర్చు 25 లక్షలు. ఆ ఫంక్షన్ లో నిన్ను నా గేటు ముందు నిలబెట్టి కాపలా కాయిస్తాను. సెల్యూట్ కూడా కొట్టిస్తాను. సెక్యూరిటీ అంతా కరెక్ట్ గా ఉందా? ఎస్ సార్. ఫంక్షన్ కి హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. బీ కేర్ఫుల్. ఎస్ సార్. తప్పట్ల నిన్న విమర్శించిన వాళ్ళే జ్ఞానోదయం కలిగే మంత్రి పదవులు రాగానే ప్రజల మధ్యలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఏందే మన అబ్బాయి చక్రవర్తుల ఇంకొక అడుగు ముందుకేసి అక్కడ ఆగినాడా? లేదే. ఇంట్లో 4 గోడల మధ్యనే కాకుండా తన పుట్టినరోజు పండగనే ఇలా ప్రజల మధ్యలోకి వచ్చి చేసుకుంటున్నాడు. మళ్ళీ సప్పట్లో ఇప్పుడు మన అబ్బాయి చక్రవర్తుల ఉన్న దీపాలన్నీ ఆర్పేస్తాడు. అబ్బాయి ఆ దీపాలు ఆర్పో. తప్పట్లు మాత్రం ఆపకుండా కొట్టండి. మర్రి చెట్టు లాంటి నేను మన పార్టీలోకి రాగానే ఏందే మన పార్టీ ప్రతిష్ట ఓడల్ని భూమిలోకి గట్టిగా దించేసా. పెరిగితే మాత్రం వస్తాయా? ఏంది రావో. రేపు నేను ఈ మంత్రి పదవిలో ఉండొచ్చు, లేకపోతే ఓడొచ్చు. ఎప్పుడా నేను ఉండిపోతే తప్పట్లే ఆప. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన అబ్బాయి చక్రవర్తి పుట్టినరోజు పండగ సందర్భంగా మన అబ్బాయినే యువజన నాయకుడు చేసేస్తాన్నా. సినిమా హీరోలు తమ కొడుకుల్ని హీరోలుగా చేస్తున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకులు తమ కొడుకుల్ని నాయకులుగా చేస్తే తప్పేందంట. నిజానికి మన దేశంలో పౌర హక్కుల కంటే ఘనమైన హక్కు ఈ వారసత్వ హక్కు. ఇప్పుడు ఇంకా కొట్టుకోండి సప్పట్లో. మంత్రి బాబురావు గారు, బాబురావు గారు, హోమ్ మినిస్టర్ బాబురావు గారు. మా అబ్బాయి జన్మదినాన్ని దాన ధర్మాలతో పునీతం చేస్తున్నాను. వాళ్ళు వదిలేయండి. చక్రవర్తి ఆపు.
them. చక్రవర్తి ఆపు! ఆపండి! 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 అమ్మో, నా బిడ్డలన్నీ ఇంకా పట్టేస్తున్నారు బాబు. ఎంగిలాకుల కోసం కుక్కలు ఎగబడినట్టుగా నీ డబ్బు కోసం వీళ్ళందరినీ ఎగబడేలా చేసి పైశాచికంగా ఒక పసివాడిని చంపించావు. నువ్వు తెచ్చిస్తావు బిడ్డ ప్రాణాన్ని. 25 లక్షలతో నాయకత్వాన్ని కొనుక్కున్న నీకు ఒక బీదవాడి ప్రాణం విలువేం తెలుసు? తెలిస్తే ఏం చేస్తావు? వాడు చచ్చిన నేరానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? Shut your mouth. ఒక డబ్బున్న వాడి బర్త్డే పేదవాడి డెత్ డేగా మారిన ఈ రోజు నీ తండ్రి కొడుకుల చేతులకు సంఖ్యలు వేసే అవకాశం నాకు లేకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నాకు తిరుగులేదనుకున్న మహామహులే కృంగిపోయారు. నీ అధికారం అంతమైన రోజున మీలాంటి వాళ్ళని ఈ పేద ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఖైదీగా ఉండవలసిన ముద్దు కృష్ణయ్య కొడుకు ఖాదీల మధ్య యువజన నాయకుడైతే కాపలా కాసొచ్చారా ది గ్రేట్ ఏఎస్పీ గారు. ఆవేశం నా మీద కాదు, వాళ్ళ మీద చూపించండి. అసలు కవి గారు ఏమన్నారో తెలుసా? దేశంలో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి జైళ్లు చాలవని టెంపరీగా నాలాంటి మంచి వాళ్ళనే జైల్లో పెడుతున్నారట. ఆహా, ఏం లాభం లేదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, పోలీసుకో ట్రాన్స్ఫర్. రెడీగా ఉండండి. Will you please shut your mouth? కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులతో చెప్పుకోమన్నారు. మీకోసం ఏం చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను. You... బాబు, నిన్ను ఎంత నికృష్టంగా తయారు చేసిన వాడి జీవితం మీద. నేను సూరిబాబుని, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నీ కొడుకు చేసిన నేరాన్ని 500 రూపాయల జరిమానాతో తుడిచేశావు. కానీ ఆ అమాయకురాలి జీవితంపై పడ్డ మచ్చ కడిగినా పోయేది కాదు. అందుకే మా కోర్టు తీర్పు ప్రకారం నీ కొడుక్కి ఆ శిక్ష విధించాను. న్యాయం జరిగినట్టే కదా? రేయ్, నువ్వు పిరికి సన్నాసిలాగా చీకటి గదిలో చాటుగా నా కొడుకును అనాకారం చేశావు. నేను పబ్లిక్ లో నిన్ను వికృతంగా తయారు చేస్తాను. పోలీస్ స్టేషన్ మీద గూండాలతో దాడి చేసి లాకప్ లో ఉన్న వ్యక్తిని ఈడ్చుకు రావడం నేరం. కమాన్. వైజయంతి, ఇంతవరకు నేను విరక్తి పెంచుకున్న జీవితాల సంఖ్య అంత లేదు. నీ వయస్సు నేరం గురించి నాకు చెప్తున్నావా? లాకప్లో ఉన్న ఈ సూరిగాడిని నువ్వే విడిచిపెట్టి నా కొడుకు మీద ఉసిగొల్పడం నేరం కాదు. అబద్ధం. పోలీసులు! పోలీసులు! ఏఎస్పీ వైజయంతి! ఏఎస్పీ వైజయంతి! చక్రవర్తి! చక్రవర్తి! సూరిబాబుని! సూరిబాబుని! పోలీసులు! పోలీసులు! ఏఎస్పీ వైజయంతి! సూరిబాబుని! సూరిబాబుని! సూరిబాబు 3 రోజుల నుంచి లాకప్ లోనే ఉన్నాడు. లాకప్ లో ఉన్న మనిషి బయటకు ఎలా రాగలడు? వీళ్ళు నీ మాట నమ్మరు. ఎందుకు నమ్మరు?
నీ కొడుకు కరుణని మానభంగం చేయలేదని ఆ సమయంలో తన చెయ్యి విరగొట్టాడని ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ సాక్ష్యం చెబితే నమ్మిన కోర్టు ఈ జనం ఏఎస్పీని నా మాట నమ్మరా? నమ్ముతారు నా కొడుకు అనామకుడైనప్పుడు. కానీ వాడు యువజన నాయకుడు. వాళ్ళ నాయకునికి జరిగిన అవమానానికి సమాధానంగా మీ డిపార్ట్మెంట్ మొత్తానికే అర్ధాయుష్ రాస్తారు. సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా దారి కట్టు తొలగండి, లేదంటే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏఎస్పీ వైజయంతి, ఏఎస్పీ వైజయంతి, పోలీస్ జులుం, పోలీస్ జులుం,